దేవుని స్వరాన్ని వినాలనే కోరిక మనందరికీ ఉంటుంది కదా. ఆయన స్వరాన్ని ఎలా గుర్తించాలి? ఈరోజు మనం ఆకాశం తెరుచుకున్న ఆ అద్భుత క్షణాన్ని పరిశీలిద్దాం. మన హృదయాలను తాకేలా నేరుగా వచ్చిన ఆ దైవజ్ఞను ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో మత్తయి సువార్తలోని ఈ వచనం. ఇది మనం కలిసి గడిపే సమయానికి అసలైన హృదయం. ఇది కేవలం మంచి కోట్ మాత్రమే కాదు. ఇది దేవుడు తండ్రి స్వయంగా మహిమ మేఘం నుండి పలికిన, నేరుగా ప్రకటించిన వాక్యం. ఈ మాటల బరువు, వాటి అపూర్వమైన ప్రాముఖ్యత ఈ క్షణానికే మనిద్దరికీ కూడా వర్తిస్తుంది. ఈ క్షణం శక్తిని నిజంగా అర్థం చేసుకోవాలంటే ఇది జరిగిన కొండపైకి మనం తిరిగి వెళ్ళాలి. అయితే దీన్ని మనసులో ఊహించుకున్నాం. యేసు తన అంతరంగ వర్గాన్ని, అంటే పేతురు, యాకోబు, యోహానులను మనమిప్పుడు మారుమూర్తి కొండగా పిలిచే చోటికి తీసుకెళ్లాడు. వారు ఏమి చూశారో ఊహించటానికి మీరు ప్రయత్నించటాలా? అంటే యేసు ముఖం సూర్యునిలా ప్రకాశిస్తూ, ఆయన వస్త్రాలు మెరిసే తెల్లగా, అద్భుతంగా మెరుస్తూ ఉండటం. అంతేకాదు, ఆయనతో పాటు అక్కడ నిలబడి ఉన్నారు విశ్వాసంలో ఇద్దరు మహానుభావులు, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ప్రతినిధ్యం వహించే మోషే మరియు ప్రవక్తలందర్నీ సూచించే ఎలియా. ఈ ఒక అద్భుత దృష్టిలో ధర్మశాస్త్రం మరియు ప్రవక్తలు ఇద్దరూ వారు చూపించిన వ్యక్తి పక్కన నిలబడి ఉన్నారు. అంతటి మహిమని ఎదుర్కొన్నప్పుడు పేతురు మనలో చాలామంది చేసే పనే చేశాడు. అతను మాట్లాడాడు. అతను అద్భుతమైన దాన్ని, పరిపూర్ణమైన దాన్ని చూసి తన సహజమైన, మానవీయమైన ప్రతిస్పందనగా దాన్ని పట్టుకొని ఉంచాలని ప్రయత్నించాడు. ఈ పరిపూర్ణ క్షణాన్ని శాశ్వతంగా నిలుపుకోవాలని. పేతురు ఆలోచన చాలా సాదాదగా, అతను ఈ మహిమను చూస్తాడు. అతనంటాడు, మనమిక్కడుండటం మంచిదని, అందుకే ఇక్కడే ఉండేందుకు ఒక ప్రణాళికను రూపొందించాడు. యేసు, మోషే మరియు ఎలియాను గౌరవించేందుకు 3 గుడారాలు, 3 తాబెర్నాకిళ్లు కట్టాలని అతను సూచించాడు. ఇది అద్భుతమైన ఆలోచనలా అనిపించవచ్చు, కాని ఇక్కడే సమస్య ఉంది. దేవుని యోజన ప్రకారం యేసు యెరూషలేముకు వెళ్లి బాధపడాలి, మరణించాలి అని ఆయన వారికి ఇప్పుడే చెప్పాడు. కాని పేతురు ప్రణాళిక మాత్రం మహిమ పర్వతంపైనే ఉండిపోవాలని, దేవుని యోజన మాత్రం సిలువదారిలో ఉంది. ఇదే సమయంలో మంచి ఉద్దేశంతో చేసిన ఈ మానవ ప్రణాళికను వివరించేటప్పుడు ఇంకొకటి జరుగుతుంది. స్వర్గమే నేరుగా జోక్యం చేసుకుంది. ఈ విషయాన్ని గ్రంథం ఎంత స్పష్టంగా చెబుతుందో చూడండి. పేతురింకా మాట్లాడుతుండగానే అతడిని ఆపేశారు. మన ఉత్తమ ప్రణాళికలు దేవుని పరిపూర్ణ చిత్తానికి దూరమవుతుంటే ఆయన ఎంత త్వరగా, ఎంత స్పష్టంగా మన జీవితాల్లో జోక్యం చేసుకోగలడో ఇది ఎంత బలమైన గుర్తు. ఇది సాధారణమైన మేఘం కాదు, ఇది మహిమ మేఘం. దేవుడు తానే ప్రత్యక్షంగా ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రాన్ని స్వీకరించినప్పుడు సీనాయి పర్వతాన్ని కప్పిన మేఘంలా ఇప్పుడు తండ్రి ఈ పర్వతంపై ప్రత్యక్షంగా ఉన్నాడు. ఆ మేఘం నుండి ఒక స్వరం, తండ్రి స్వరం, ప్రేమను ప్రకటించే స్వరం. ఇతడు నా ప్రియకుమారుడు, నేను సంతోషించేవాడు అని సంపూర్ణ అనుమతిని ప్రకటించే స్వరం. తర్వాత మనందరికీ శాశ్వతమైన ఆజ్ఞ. ఆయన మాట వినండి, ఆయనను శ్రద్ధగా వినండి. అయితే ఈ మధ్యలో ఎందుకు అంతరాయమొచ్చింది? ఈ నిర్దిష్ట సమయంలో ఈ నిర్దిష్ట ఆజ్ఞ ఎందుకొచ్చింది? పేతురు మనసు ఎంత మంచిదైనా అతని యోజనలో ఒక కీలకమైన తప్పు జరిగింది. 3 సమానమైన గుడారాలు కట్టాలని సూచించడం ద్వారా యేసును మోషే, ఎలియాతో సమాన స్థాయిలో ఉంచాడు. ఆ గందరగోళాన్ని తండ్రి స్వరం పూర్తిగా తొలగించి దివ్యమైన స్పష్టతతో నిజాన్ని వెల్లడించింది. ఇదిలా ఊరించండి. మోషే, ఎలియా దేవుని ఇంటిలో గౌరవనీయమైన, విశ్వాసవంతమైన సేవకులు. కాని యేసు, యేసుకుమారుడు. ఆ ఇంటిని నిర్మించినవాడు ఆయనే. ఇంటిని కట్టినవాడు ఎప్పుడూ ఆ ఇంటికంటే ఎక్కువ గౌరవానికి పాత్రుడు. ధర్మశాస్త్రం, ప్రవక్తలు ఎంతో ముఖ్యమైనవే, కాని అవి రెండూ కుమారుని వైపే చూపిస్తాయి. అందుకే మనమందర్నీ అన్నింటినీ మించి ఆయన మాట వినమని ఆజ్ఞాపించబడ్డాం. చూడండి, ఆ కొండపైనుండి వచ్చిన ఆ ఆజ్ఞ పేతురు, యాకోబు, యోహాను కోసం మాత్రమే కాదు, ఆ సంవత్సరాల క్రితం వారికి మాత్రమే కాదు, ఇది మనలో ప్రతి ఒక్కరికి ఇక్కడే, ఈరోజు మన జీవితాల్లో, మన ప్రణాళికల మధ్యలో వర్తిస్తుంది. ఇది ప్రశ్నను నేరుగా మన గడపదాకా తీసుకొస్తుంది కదా. మనము పేతురులాగే మంచి, తార్కికమైన, మంచి ఉద్దేశంతో కూడిన ప్రణాళికలు రూపొందిస్తాం. కాని దేవుడు మనతో చెప్పాలనుకుంటున్నది ఏమిటో నిజంగా వినగానికి ముందుగా ఆగకుండా చేస్తామా? ఇది ప్రతిదానికీ వర్తిస్కౌడి. కుటుంబం, పని, వ్యాపార నిర్ణయాలు, భవిష్యత్తు ప్రణాళికలు, వీటన్నింటికీ ఇది వర్తిస్తుంది. ప్రతి ఒక్కదాంట్లోనూ అదే ఎంపిక ఎదురవుతుంది. పేతురు కూడా అదే చేశాడు. మన ఆలోచనతో ముందుకెళ్తామా లేక ఆగిపోతామా? మనం మౌనంగా ఉండి ఆ కొండపై నుండి వచ్చిన ఆ ఆజ్ఞను పాటించాలా? ఆయన మాట వినండి.
దేవుడు మన ప్రణాళికలను ఆపి తన మార్గంలో నడిపించేందుకు మనం సిద్ధంగా ఉండాలి. దీనిపై లేఖనం మనల్ని హెచ్చరిస్తోంది. ఇశ్రాయేలీయులు దేవుని స్వరం విన్నా హృదయాలను కఠినం చేసుకుని వాగ్దాన భూమిని చేరుకోలేకపోయారు. ఇది మనకు ఎంత ముఖ్యమో తెసం? దేవుని స్వరాన్ని వినడమే సరిపోదు. మన హృదయం మృదువుగా, సిద్ధంగా ఆయన ఆజ్ఞను పాటించడానికి ఉత్సాహంగా ఉండాలి. కాబట్టి మనం త్వరగా వినేవారు, మన స్వంత ప్రణాళికలు, ఆశయాల కంటే ఆయన మార్గదర్శకత్వాన్ని ఎక్కువగా విలువ చేసేవారు కావాలని కోరుకుందాం. మన రక్షకుని స్వరం వినినప్పుడు మన మంచి ఆలోచనలతో కాదు, వినయపూర్వకమైన విధేయతతో స్పందించాలి. మనము నిజంగా ఆయనను వినజాం. ఆమేన్.